హలో గాయ్, సోషల్ మీడియా నుంచి మనీ ఎర్న్ చేయాలంటే మూడు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్, సెకండ్ ఫేస్బుక్, థర్డ్ ఇన్స్టాగ్రామ్. సో మీ అందరికీ కూడా ఒక డౌట్ వచ్చి ఉంటుంది. సో ఏ ప్లాట్ఫామ్ పైన మనం తొందరగా ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయొచ్చు అనేసి, అండ్ ఈజీగా మనీ ఎర్న్ చేయాలి అనేసి, ఫాస్ట్గా మనీ రావాలి అనేసి. సో మీకు కూడా ఇలాంటి అన్ని ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో ఉండలేం కదా, యాక్టివ్గా ఉండలేం కదా. సో అన్ని ప్లాట్ఫామ్లో ఉండడం కూడా అంత ఈజీ అయితే కాదు కదా. రీల్స్ చేయాలా, యూట్యూబ్ పైన ఫోకస్ చేయాలా, రీల్స్ పైన ఫోకస్ చేయాలా, ఫేస్బుక్ పైన ఫోకస్ చేయాలా అనేసి ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంటూ ఉంటుంది. సో గైస్, ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎక్కువగా తొందరగా ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయొచ్చు, అంటే మనీ వస్తుంది అనేసి సో అందరికైతే డౌట్స్ ఉంటాయి. సో గైస్, ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్. సోషల్ మీడియా నుంచి మనీ ఎర్న్ చేయాలి అంటే సో ఈ మూడు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్. సో ఈ మూడు ప్లాట్ఫామ్లో అండ్ ఫస్ట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఓకేనా. సో ఇన్స్టాగ్రామ్లో ఏమైనా క్రైటీరియా ఉంటుందా అంటే ఇంత వాచ్ టైం వస్తే మీకు మానిటైజ్ ఇచ్చేస్తాము అనేసి ఏమైనా ఉంటుందా, అంటే ఇన్ని ఫాలోవర్స్ రావాలి, ఇంత వాచ్ టైం రావాలి అనేది ఏమైనా ఉంటుందా? సో ఇక్కడ క్రైటీరియా అనేది ఏమి ఉండదు. సో మనకు దీంట్లో మనీ ఎలా వస్తాయి అంటే సో ఫస్ట్ అయితే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఖచ్చితంగా మంచి రేంజ్లో తీసుకెళ్ళాలి. ఓకేనా. అంటే మీ ఇన్స్టాగ్రామ్కి 100K అన్నా అండ్ 50K అన్నా ఇలా అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అయినా అది కూడా ఒక మంచి క్వాలిటీ కంటెంట్ ఉంది మీరు దాంట్లో పోస్ట్ చేస్తేనే సో మీకైతే మంచి డిఎం లాంటివి వస్తూ ఉంటాయి, ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అదే కనుక సో ఫేక్ అంటే నార్మల్గా ఏదో ఒకటి చేస్తాను దీంట్లో మనీ ఎర్న్ చేసుకోలేము. సో అంత ఈజీ అయితే కాదు. ఓకేనా. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఫేస్బుక్. సో ఫేస్బుక్లో కూడా ఏమైనా క్రైటీరియా ఉంటుందా? సో ఇప్పుడైతే ఎలాంటి క్రైటీరియా లేదు. సో అంటే ఇంత వాచ్ టైం రావాలి, ఇంత ఫాలోవర్స్ రావాలి అనేసి ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. సో ఒకప్పుడు దీనికి ఒక క్రైటీరియా ఉండేది. సో అదేంటంటే ఫాలోవర్స్ ఒక 5000 ఫాలోవర్స్ అండ్ 6000 వాచ్ టైం మినిట్స్ రావాలి అనేసి దీనికి ఒక క్రైటీరియా అయితే ఫస్ట్లో ఉండేది. సో ఆ క్రైటీరియా అయిన తర్వాత మానిటైజేషన్ అయితే అయ్యేది ఈ ఫేస్బుక్లో. సో ఆ తర్వాత మీకు స్టోరీ పెట్టినా మనీ వచ్చేటివి. సో దీంట్లో ఫేస్బుక్లో ఫోటో పెట్టినా పోస్ట్ చేసినా కూడా వచ్చేటివి అండ్ వీడియోస్ చేసినా అండ్ రీల్స్ చేసినా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో సో ఒకప్పుడు ఇలా అయితే ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే సో ఇలాంటి 5000 ఫాలోవర్స్ అండ్ 6000 వాచ్ టైం మినిట్స్. సో ఇప్పుడైతే అలాంటివి ఏం లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే కంటెంట్ మానిటైజేషన్ అనేది ఒకటైతే కొత్తగా రూల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్బుక్ అనేది స్ట్రిక్ట్గా చేసింది. ఓకేనా. సో స్ట్రిక్ట్గా చేసి సో ఇదైతే కంటెంట్ మానిటైజ్ అయితే తెచ్చారు. కంటెంట్ మానిటైజేషన్ అయితే కొంతమందికి ఇంకా రాలేదు. సో వాళ్ళకైతే చాలా ఫాలోవర్స్ కూడా ఉన్నారు అండ్ మంచి వాళ్ళ పేజ్ కూడా మంచిగానే గ్రో అవుతుంది. కానీ కొంతమందికి అయితే ఇలాంటివి అయితే రాలేదు. సో ఓకేనా. సో గైస్, మీరు కూడా దీంట్లో కూడా మరి అంత ఈజీగా మనీ ఎర్న్ చేసుకోలేము. ఎలాగో అలా మీ ఫేస్బుక్ పేజ్ అయితే అండ్ మంచిగా గ్రో అయ్యి అండ్ మీ ఫేస్బుక్ పేజ్ ఫేస్బుక్ వాళ్ళ కంట్లో కనుక పడితే సో ఖచ్చితంగా మీకైతే మానిటైజ్ అయితే ఇచ్చేస్తారు. ఓకేనా. సో ఈ మానిటైజ్ ఇస్తే కథం. సో ఖచ్చితంగా మీకు మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఒక్కసారి కంటెంట్ మానిటైజేషన్ ఇస్తే చాలు. సో మీకు ఖచ్చితంగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. పోస్ట్ చేసినా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ స్టోరీ పెట్టుకున్న మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ చేసుకున్న లాంగ్ వీడియోస్ చేసుకున్న మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ వీడియోస్ చేసుకున్న నాకు మనీ అయితే దీంట్లో వస్తుంది. ఓకేనా. సో ఒక్కసారి కంటెంట్ మానిటైజేషన్ రావాలి. థర్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్. సో ఇప్పుడు 2 ప్లాట్ఫామ్స్ అయితే చెప్పాను కదా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో దీంట్లో ఇంకా ఎక్కువగా స్ట్రిక్ట్ ఉంటుంది, అంటే ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అంత ఈజీ అయితే అస్సలే కాదు. ఫర్ సపోజ్గా ఎలాగో అలా కష్టపడేసి మీరు కనుక దీంట్లో ఒక మంచి రీచ్ తెచ్చుకుంటే అండ్ మంచి సబ్స్క్రైబర్ తెచ్చుకుంటే ఒక విధంగా ఒక మంచి యూట్యూబ్లో ఒక మీ పేరు కనుక సంపాదించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు లైఫ్ టైం అనేది మనీ అయితే యూట్యూబ్ అయితే ఇస్తుంది గైస్. ఓకేనా. సో అదేలాగో చెప్తే చూడండి, ఫేస్బుక్లో క్రైటీరియా లేదు అండ్ ఇన్స్టాగ్రామ్లో క్రైటీరియా లేదు, బట్
యూట్యూబ్లో మాత్రం క్రైటీరియా ఉంది. సో దీనికి క్రైటీరియా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 4000 వాచ్ టైం అండ్ 1000 సబ్స్క్రైబర్స్, లేదంటే షార్ట్స్లో 10 మిలియన్ వ్యూస్ ఇలా అయితే రావాలి. సో ఇది దీని క్రైటీరియా. సో ఎలాగో అలా ఈ క్రైటీరియా పూర్తి చేసి సో మీ వీడియోస్కి మంచి వ్యూస్ అయితే వస్తూ ఉంటే చాలు, ఖచ్చితంగా మీకు మనీ అయితే దీంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు మౌంటైన్ వస్తే కనుక, ఓకేనా. సో ఇది గైస్, దీంట్లో ఇలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ దీంట్లో సేఫ్టీ ఉంటుంది, ఓకేనా. సో యూట్యూబ్లో సేఫ్టీ ఉంటుంది. సో ఇంకేంటంటే చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్స్ అంటే నేను వేస్ట్ వీడియోస్ కానీ రీల్స్ అని పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఏం చేస్తుందంటే సో డైరెక్ట్గా రిమూవ్ చేసేస్తుంది ఆ వీడియోని, ఆ రీల్స్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్గా మీ రీచ్ అనేది తక్కువ చేస్తుంది, డౌన్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే యూట్యూబ్లో అలా కాదు. సో మీకు 4 times అనేది దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం స్ట్రైక్ పడినా అండ్ రిమూవ్ చేస్తుంది, బట్ మీకు ఇంకోసారి అంటే ఇలాగా మీకు 4 times అయితే మీకు ఛాన్స్ అయితే ఇస్తుంది. 4 times మీరు తప్పు అయితే చేసుకోవచ్చు దీంట్లో యూట్యూబ్లో, ఓకేనా. 4 times వరకు మీకు ఛాన్స్. ఆ 4 times అయిన తర్వాత ఒకవేళ ఇంకా మళ్ళీ మీరు తప్పు చేస్తే కనుక అప్పుడు మీ ఛానల్ అనేది టర్మినేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలామంది ఈ యూట్యూబ్లోనే ఎక్కువగా మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు, ఓకేనా. సో చాలామంది ఇంకేం చేస్తున్నారంటే అండ్ ఇక్కడ నుంచే సెలబ్రిటీస్ అవుతున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే సెలబ్రిటీ రేంజ్ వరకు వెళ్ళి ఉన్నారు. సో ఇది యూట్యూబ్ పవర్. సో ఇలాగైతే యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక మీరు మంచి కంటెంట్తోని మీ మంచి సబ్స్క్రైబర్స్తోని ఒక్కసారి మంచి సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకున్నారనుకో, ఖచ్చితంగా మీకు లైఫ్ టైం అనేది మనీ అయితే యూట్యూబ్ ఇస్తుంది, ఓకేనా. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా గైస్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది గైస్, ఓకే.